చూపు లేకపోవడం ఆయన విజయానికి అడ్డు కాలేదు. రెండు కళ్ళు లేకపోయినా ఏదన్నా చేయాలనే పట్టుదలతోని మెదడుకు పదును పెట్టిండు ప్రభాకర్. యంగ్ బ్లైండ్ సైంటిస్ట్గా పేరు తెచ్చుకున్నాడు. కళ్ళు లేకుంటేంది అనుకున్న దాన్ని సాధించొచ్చని చూపించాడు బదావత్ ప్రభాకర్. హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖల అసిస్టెంట్ ఇంజనీరింగ్ గా ఉద్యోగం చేస్తున్నాడు. లో కాస్ట్ పవర్ జనరేటర్, సెల్ఫ్ రివాల్వింగ్ ఇన్స్ట్రుమెంట్, ఆపరేషన్ ఆఫ్ మిషన్స్ సిస్టమ్ కనిపెట్టాడు. దీంతో తక్కువ ధరకే కరెంటు తయారు చేయొచ్చు అంటున్నాడు ప్రభాకర్. వాటి మీద పేటెంట్ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నాడు. ప్రభాకర్ పుట్టుకతోటే చూపులేనివాడు కాదు. హైదరాబాద్ జేఎన్టీయూలా బీటెక్ మెకానిక్ చేసినాక పంచాయతీరాజ్ శాఖల ఏఈఈగా నౌకరీలో చేరాడు. మంచిర్యాలలో ఉద్యోగం చేస్తున్నప్పుడు బైక్ ప్రమాదం జరిగి చూపు కోల్పోయాడు ప్రభాకర్. అయినా అదే రంది పెట్టుకోకుండా ముందుకు పోతున్నాడు. యంగ్ బ్లైండ్ సైంటిస్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. నేను 3 డిఫరెంట్ ఫార్ములాస్ అసలు గ్రావిటీతో పవర్ జనరేట్ చేయవచ్చు అని, ఈ పరికరాలు ఎటువంటి ఇంధనం లేకుండా ఏది నేను పేటెంట్ చేసేటప్పటికి ఫైల్ చేద్దామన్నా కూడా ఎదురైన సమస్యలు ఏంటంటే, ఐన్స్టీన్ లా ఏంటంటే ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే ఎనర్జీ అనేది ఎవ్వరు సృష్టించలేరని చెప్పి ఐన్స్టీన్ చెప్పినప్పుడు నువ్వు సృష్టించగలనని చెప్తే అసలు ఆ పేటెంట్నే మేము తీసుకోమని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. జేఎన్టీయూలో చదువుకున్నప్పుడు బెస్ట్ చెస్ ఛాంపియన్ గా నిలిచాడు ప్రభాకర్. కళ్ళు లేకపోయినా ఇప్పటికీ చెస్ ఆడుతున్నాడు. 2008లో కరెంట్ ఆదాపై చేసిన ప్రయోగానికి ప్రభాకర్ కు యంగ్ బెస్ట్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చింది అప్పటి సర్కార్. బాగా పేరున్న ఆంధ్ర సైంటిస్టుల పుస్తకంలో ప్రభాకర్ పేరెక్కింది. గ్రావిటీ ఆధారంగా ప్రయోగం చేసిన సైంటిస్ట్ గా ప్రభాకర్ గురించి రాశారు. సర్కార్ పట్టించుకొని ప్రభాకర్ కనిపెట్టిన వాటికి పేటెంట్ హక్కు వచ్చేటట్టు చేయాలని కోరుతున్నారు అతని భార్య వినోద, కొడుకు వినోద్ ప్రభు. కళ్ళు లేకున్నా విద్యుత్ కనిపెడుతున్నారంటే ప్రపంచానికి తన విద్యుత్ చూపించాలని అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం సహకరించట్లేదు. ఎన్నో చోట్ల ఎన్నో పరికరాలు పట్టుకొని సెక్రటేరియట్లు అవన్నీ తిరుగుకుంటూ ఉంటున్నాను, కానీ ప్రభుత్వం సహకరించట్లేదు. మమ్మల్ని సహకరించి ఈ ప్రయోగం పేటెంట్ చేయించి ఇవన్నీ బయటికి తీయాలని మేము కోరుకుంటున్నాము. మా డాడీ ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఆ రీసెర్చ్ లో గ్రావిటీతో పవర్ జనరేట్ చేయడం ఇంకా చాలా చేశారు. ఈ రీసెర్చ్ తో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అయింది. ఈ పేటెంట్ చేయించడానికి కేసీఆర్ గారు కృషి చేస్తే మా డాడీకి పేటెంట్ అయ్యే అవకాశం ఉందని కోరుకుంటున్నాను. సర్కార్ సాయం చేస్తే మరిన్ని కొత్త కనిపెడతానని చెప్తున్నాడు ప్రభాకర్.